హనుమాన్ విగ్రహం చోరీ కేసును ఛేదించారు పోలీసులు. నిన్న అలిపిరి మెట్ల మార్గంలో విగ్రహాన్ని దొంగిలించాడు దొంగ. జీపులో వచ్చి 7వ మైలురాయి దగ్గర దేవుడికి దండం పెడుతున్నట్లు నటిస్తూ చోరీ చేశాడు దొంగ. సీసీ కెమెరా ఫుటేజ్ లో ఈ చోరీ దృశ్యాలు బయటపడ్డాయి. ఒంగోలు రైల్వే స్టేషన్ దగ్గర నిందితుడు దొరికిపోయాడు. రాతి విగ్రహం చోరీపై ప్రస్తుతం పోలీసులు విచారిస్తున్నారు. తిరుమలకి వెళ్లే ప్రతి భక్తుడు అలిపిరి మెట్ల మార్గంలో ఉన్న ప్రసన్నాంజనేయ స్వామి ఆలయాన్ని సందర్శిస్తూ ఉంటారు. అలాగే చోరీ విగ్రహం దగ్గర భక్తులు తమ కోరికలు కూడా విన్నవించుకుంటూ ఉంటారు. తిరుమలకొచ్చే ప్రతి భక్తుడికి సెంటిమెంట్ గా ఉందా ఆలయం. అలాంటి ఆలయంలో విగ్రహం చోరీ కావడం భక్తులను కలవరపెట్టింది. కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ద్వారా నిందితుడిని గుర్తించే ప్రయత్నం చేశారు. చివరకు 24 గంటల్లోనే నిందితుడి కదలికల ద్వారా ఆచూకీ తెలుసుకుని అరెస్ట్ చేశారు. విగ్రహం అయితే దొరికింది, కానీ ఇంకా అనుమానాలు తీరలేదు. నిందితుడు ఒక జీప్ లో వచ్చాడు. ఆలయం దగ్గరకు హడావుడిగా వచ్చినట్లు సీసీటీవీ ఫుటేజ్ లో కనిపిస్తోంది. తర్వాత అంతే హడావుడిగా విగ్రహాన్ని దొంగతనం చేసి పరారయ్యాడు. రాతి విగ్రహాన్ని నిందితుడు ఎందుకు దొంగిలించాల్సి వచ్చిందన్న దానిపై ఇప్పటి వరకు సమాధానం లేదు. ఇప్పుడు పోలీసులు ఆరా తీస్తున్నారు. ఖరీదైన విగ్రహం కాకపోయినా దొంగ ఎందుకింత రిస్క్ తీసుకున్నాడన్నది తెలియాల్సింది. నిందితుడి మానసిక పరిస్థితి పైన పోలీసులు విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై మధ్యాహ్నం పోలీసులు మీడియా సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. దొంగతనం జరిగిన 24 గంటల్లోనే నిందితుడిని పోలీసులు పట్టుకోవడంతో భక్తులు ఊపిరి పీల్చుకున్నారు. దీనిపై మంత్రి ఆనం కూడా పోలీసులను ప్రశంసించారు. ఇక నుంచి ప్రతిష్టాత్మక ఆలయాల్లో భద్రతను పెంచాలని అధికారులకు సూచించారు మంత్రి ఆనం.